టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్తగూడెం చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 135 మందికి 1,35,15,660 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన 135 మంది లబ్ధిదారులకు 1,35,15,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకం పట్ల పేదింటి మహిళలు సంతోషంగా ఉన్నారని, భవిష్యత్తులో ఇటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంపీపీలు బాదావతి శాంతి, బూక్యా సోనా, ప్రభుత్వ అధికారులు, వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వేలు కూడా రాదంటున్నారు, తక్కువలో తక్కువేసుకో. ఆ తర్వాత అంటే అది నలుగురిమే పంచవచ్చు. అది నేను బతుకు వాళ్ళ లెక్క ఎంత తెలుసా? 33 రూపాయలు అంటే 1000 రూపాయలు నెలకి ఉండేవాడు 1000 కంటే నుంచి ధూళికట్ల రాజలక్ష్మి, ధూళి 14వ వార్డు నుంచి గొర్రె రాధా, 14వ వార్డు నుంచి జంగపల్లి రాజేశ్వరి, 3వ వార్డు కౌన్సిలర్ గారిని కూడా 15వ వార్డు నుంచి పల్లపు సరోజ, శంకర్ భక్తుల పవిత్ర. అందరూ కూడా ఒకటే రిక్వెస్ట్ అండి, మీ వార్డు పెంచేటప్పుడు దయచేసి వచ్చి జాయిన్ కావాలి. 26 రాగుల లలిత, 29 సరిల్లా రామేశ్వరి, 9. ఈరోజు కొత్తగూడెం నియోజకవర్గంలోని కొత్తగూడెం పట్టణం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు సంబంధించి 135 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. 1,35,00,000 రూపాయలు వాళ్ళు పంపిణీ చేయడం జరిగింది. దీనివలన ఇంకా కొంతమంది ఉన్నారు, వారు ఇంకా కొన్ని మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి వాళ్ళు ఆడపడుచులు ఈ స్కీమ్ పట్ల సంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి భవిష్యత్తులో ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రభుత్వం చేయాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.